మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్ ఒకప్పుడు పర్యాటకులతో కలకలలాడే ప్రశాంత లోయ ఒక్కసారిగా బీతావహ దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది. లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు జరిపిన హఠాత్ దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన ఆ 27 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వారి ఆనందపు కేరింతలు కాస్త ఆర్తనాదాలుగా మారి ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదేనని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది పర్యాటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో స్థానికంగా బీతావహ వాతావరణం నెలకొంది. తమ వారిని కాపాడాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను తరలించటం కష్టమైంది. బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించటంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి తరలి వెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్లు సమాచారం. తొలుత మృతుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం 27కు చేరినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో మరికొందరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాల్పుల ఘటనతో పహల్గాం వీధులు నిర్మానుష్యంగా మారాయి. పర్యాటకులు సైతం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది ఫోటోను జాతీయ మీడియా బయటపెట్టింది. రైఫిల్ పట్టుకుని పరిగెత్తుతూ కనిపించాడు ఓ ఉగ్రవాది. ఈ దాడిలో 8 నుంచి 10 మంది పాల్గొన్నట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. వారిలో 5 నుంచి 7 మంది పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు చెప్తున్నారు. కాల్పుల తర్వాత సమీపంలోని అడవిలోనికి వారు పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చేస్తున్నాయి. హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.